మొత్తంగా తెలంగాణలో రైతులకు ద్రోహం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక సిద్దిపేటలో రైతాంగం పరిస్థితి ఎట్లా ఉంది, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, మనకు మరింత సమాచారం మా ప్రతినిధి రంగచారి అందిస్తారు. రంగచారి, ఈ నిర్లక్ష్యం కొత్త కాదు, కాంగ్రెస్ నుంచి ఈ నిర్లక్ష్యం మొదటిసారి కాదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రైతుల పట్ల ఇట్లానే అన్యాయంగా, దౌర్జన్యంగా కంటిన్యూస్ గా వ్యవహరిస్తూనే వస్తుంది. సో ఒక సాచురేషన్ పాయింట్ వచ్చిందని అనుకోవాలా, రైతులకు ఓపిక పూర్తిగా నశించిపోయిందని అనుకోవాలా, ఎటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి సిద్దిపేటలో? గుడ్ ఈవినింగ్ స్వేచ్ఛ. మీరు అన్నట్లు ఈ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమిటి, అసలు ప్రభుత్వం ఎటు ఆలోచిస్తున్నది, ఏ విషయాలు ఆలోచిస్తున్నది, ఎందుకోసం ఆలోచిస్తున్నది అనే విషయాలే ఇంకా స్పష్టంగా అర్థం కాని పరిస్థితి ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ముఖ్యంగా సంవత్సరన్నర కాలంగా ప్రభుత్వం ఏర్పడిపోయింది. ఇప్పటికీ అసలు ఏ అంశాల ప్రాతిపదికగా ఈ ప్రభుత్వం నడుస్తుంది? రైతాంగ సమస్యల మీద మాట్లాడతారా? రైతాంగ సమస్యల పరిష్కార దిశగా వాళ్ళు ఆలోచిస్తారా? మిగతా విషయాల మీద ఏమైనా ఆలోచిస్తారా? సాగునీటి రంగం మీద ఏమైనా ఆలోచిస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏ ఒక్క అంశం మీద కూడా ఈ ప్రభుత్వం ఒక స్పష్టత లేని ప్రభుత్వంగా చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత నెలన్నర రోజులుగా ముఖ్యంగా ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతుల్ని ఒకవైపు అకాల వర్షాలు, వడగళ్ల వానలు పూర్తి స్థాయిలో వెంటాడుతూ ఉన్నది. ఒకవైపు ప్రకృతి రైతుల పట్ల కక్షగట్టినట్టుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా అంతకంటే మించి కక్షగట్టినట్టుగా రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఒక 6-7 దఫాలుగా కురిసినటువంటి ఈ అకాల వర్షాలు, వడగళ్ల వర్షాల వల్ల మొత్తంగా ఒక సిద్దిపేట జిల్లాలోనే సుమారు 40,000 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టుగా ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తుంది. అటు ముఖ్యంగా అటు సంగారెడ్డి కావచ్చు, మెదక్ జిల్లా కావచ్చు, ఆ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాల వల్ల, ముఖ్యంగా వడగళ్ల వానల వల్ల దాదాపు 10 నుంచి 15,000 ఎకరాల్లో పంటలు నష్టం వాటిల్లినట్టుగా ఒక ప్రాథమిక అంచనా అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ పంటలకు సంబంధించి ఏవైనా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వస్తుందా, ఆ నష్టపరిహారానికి సంబంధించి ఏమైనా వస్తుందా అని చెప్పి ఇప్పటి వరకు కూడా రైతులు ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రకటన కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సక్రమంగా రాలేదు. మేము ఏమైనా నష్టపరిహారం ఇస్తామా, ఇయ్యమా అనే విషయాలు కూడా చెప్పలేనటువంటి ఒక దుస్థితి ఇవాళ నెలకొని ఉన్నది. మరో దుర్మార్గమైన విషయం ఏమిటంటే ఇవాళ కనీసం రైతుల దగ్గరికి వెళ్ళి మేము ఉన్నామని చెప్పే నాతులు లేనటువంటి పరిస్థితి. ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్న చోట వాళ్ళు వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళకి ధైర్యం చెప్పి వస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ ఏ ఒక్కరూ కనీసం ఇటు వర్షాలు పడి, వడగళ్ళ వర్షాలు పడి తీవ్రమైనటువంటి నష్టాలు వాటిల్లి రైతులు దుఃఖంలో ఉన్న సమయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం మేము ఉన్నాము, ప్రభుత్వం మీ వెంట ఉంటుంది, మీకు పరిహారం ఇస్తుంది అని ఒక ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా లేనటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒకవైపు అటు తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయకపోవడం వల్ల, సకాలంలో సాగునీరు రైతులకు అందించకపోవడం వల్ల అటు చేర్యాల ప్రాంతానికి సంబంధించి చేర్యాల, మత్తూరు, కొమరవెల్లి, ఇటు గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండపాక మండలాల్లో కలిసి సుమారు 20 నుంచి 25,000 ఎకరాల పంటలు పండక ముందే ఎండిపోయినటువంటి పరిస్థితి ఒకవైపు నెలకొని ఉన్నది. మరోవైపు అయితే ఇటీవల కురిసినటువంటి వర్షాలతోటి, ముఖ్యంగా గత నెలన్నరగా వరుసగా కురుస్తున్నటువంటి వడగళ్ల వర్షాలతోటి ఒక సిద్దిపేట నియోజకవర్గంలో అట్లా సిద్దిపేట, చిన్న కోడూరు, అటు నంగునూరు మండలాలు, ఇటు నారాయణరావుపేట మండలము, అటు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతంలోని అక్కన్నపేట మండలము, హుస్నాబాద్ ప్రాంతంలో కొహెడ మండలము, హుస్నాబాద్ మండలము, ఆ ప్రాంతాలు, ఇటు మళ్ళీ దుబ్బాక నియోజకవర్గం వచ్చేసరికి దుబ్బాక, మిడిదొడ్డి, తొగుట, రాయపోలు, దౌలతాబాద్ మండలాలు, అట్లాగే గజ్వేల్ నియోజకవర్గం వచ్చేసరికి గజ్వేల్ నియోజకవర్గంలో కొండపాక మండలము, కుకునూరుపల్లి మండలము, ప్రజ్ఞాపూర్, గజ్వేల్ ప్రాంతము, జగదేవ్పూర్ ప్రాంతము, మరకూక్ ప్రాంతము, అటు పావలపర్తి, వర్గలు, ములుగు ప్రాంతం అంతా కూడా కుదేలైనటువంటి పరిస్థితి. ఒక్కో రోజు ఒక్కో చోట వర్షాలు పడుతూ ఉన్నాయి. విస్తృతంగా పడుతున్నటువంటి వర్షాలతో తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతూ ఉంది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం అయితే పూర్తిగా తడిసి ముద్దైపోయినటువంటి పరిస్థితి. వర్షాలకు అకస్మాత్తుగా వస్తున్నటువంటి గాలి, దుమారము, వర్షాలకు ఆ ధాన్యం అంతా కూడా
కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. ఆ కొట్టుకుపోతున్న ధాన్యాన్ని పట్టుకోలేక రైతులంతా కూడా అక్కడ మార్కెట్ యార్డుల్లో ఐకేపీ కేంద్రాల్లో యుద్ధాలు చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. అన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనం టీవీల్లో ప్రత్యక్షంగా చూయిస్తూ ఉన్నాం. ఇంత జరుగుతున్నా కూడా, ఒకవైపు ఇంత నష్టం జరుగుతున్నా కూడా ప్రభుత్వ యంత్రాంగం నుంచి కూడా సక్రమమైనటువంటి స్పందన కనిపించడం లేదు. అప్పుడప్పుడు ఎవరో ఒకరు వెళ్లి ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించి వస్తున్నట్టుగా నటనలు చేసి వస్తున్నారు తప్ప రైతులకు ఒక భరోసానిచ్చి మేము ఉన్నామని చెప్పేసి ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు కనీసం స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఇటువైపు నుంచి ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా తీవ్రంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు హరీష్ రావు గారు అటు చేర్యాల నుంచి ఎమ్మెల్యే పల్లారాజేశ్వరరెడ్డి గారు, అటు నుంచి మాజీ ఎమ్మెల్యే హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ గారు, ఇక్కడ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, అక్కడ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు, అట్లాగే చాలా మంది అటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, వీళ్ళంతా కూడా చాలా సీరియస్ గా స్పందిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన లేదు, కనీసమైనటువంటి ఆలోచన లేదు. అసలు రైతులకు ఏం చేయాలి, ఎట్లా వాళ్ళని ఆదుకోవాలి, ఎట్లా వాళ్ళను నిలబెట్టాలి, మళ్ళీ వాళ్ళకి ఎట్లాంటి ఒక భరోసాని ఇవ్వాలనే ఆలోచన లేదు. దీనికి తోడుగా మొత్తంగా ఈ సీజన్లోనే రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటి వరకు రాలేదు. రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు రైతులకు ఒక స్పష్టమైనటువంటి హామీ రాలేదు. అయింది అని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా దాదాపు చాలా గ్రామాల్లో ఇప్పటి వరకు 40% వరకు కూడా రుణమాఫీ కాలేనటువంటి పరిస్థితి ఉంది. రైతు భరోసానైతే అక్కడో ఇక్కడో ఒక 2-3 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఒక ఊరికి 10 మందికి 15 మందికి మాత్రమే రైతు భరోసా పడింది తప్ప రైతు భరోసా అమౌంట్ కూడా రాలేదు. అంటే ఇటు రైతు భరోసా రాలేదు, రైతు బీమా రాలేదు, రైతు బంధు రాలేదు. ముఖ్యంగా రైతులకు సంబంధించిన ఏ ఒక్క అంశం పట్ల కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కల్పించడం లేదు. ఈ ఫలితంగా మొత్తంగా రైతులంతా కూడా దుఃఖపడుతున్నటువంటి ఒక వాతావరణం అయితే కనిపిస్తూ ఉన్నది. రైతులంతా కూడా ఏడుస్తున్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. తమ వైపు ఎవరు చూస్తారు, ఎవరు నిలబడతారు, ఎవరు ఆలోచిస్తారు అని ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా గత 10 సంవత్సరాల కాలంలో సీఎం కేసీఆర్ ఉన్న సమయంలో అన్ని రకాలుగా వాళ్లకు ప్రభుత్వం నుంచి సహాయం అందింది, అనేక రకాల భరోసా వచ్చింది, రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, రైతు భరోసా వచ్చింది, అట్లాగే రుణమాఫీకి సంబంధించి కూడా చాలా స్పష్టంగా అనేక విషయాలు జరిగినాయి. ఇన్ని జరిగినప్పటికీ కూడా వాళ్ళకు సాగునీటికి సంబంధించిన సమస్య కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి అప్పుడు వాళ్ళు చూసి ఉన్నారు. కానీ ఆ 10 సంవత్సరాల్లో వాళ్ళు అనేక రకాలైన ప్రయోజనాలు ప్రభుత్వం నుంచి పొంది ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేదు. ముఖ్యంగా ఈ ప్రాధాన్యత అంశాలు నిర్ణయించుకోవడంలోనే చాలా సమస్య ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ రేవంత్ రెడ్డి గారేమో ముఖ్యంగా అటు అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వచ్చినటువంటి అందాల పోటీలకు వచ్చినటువంటి అందగత్తెల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది తప్ప ఇక్కడ రైతులు దుఃఖపడుతున్న పరిస్థితి, వాళ్ళు ఏడుస్తున్న పరిస్థితిని చూడలేనటువంటి ఒక దుస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. స్వేచ్ఛ.